చూపిస్తూ ఉన్నారు. మరొక విషయాన్ని ఆచార్యుల వారు చెబుతారు, దాన్ని తెలుసుకుందాం. 29వ శ్లోకం. సర్వోత్తమో హరిరిదంతు తదగ్నయైవ చేతుం క్షమం సతు హరిః పరమస్వతంత్రః పూర్ణావ్యయా గణిత నిత్య గుణార్ణవోऽసౌ ఇత్యేవ వేదవచనాని పరోక్తయశ్చ. సర్వోత్తమః హరిః. సర్వోత్తములెవరు అంటే భగవంతుడే. శ్రీహరినే సర్వోత్తముడు. ఈ లోకమంతా కూడాను అంటే రమాబ్రహ్మాది సకల చేతన వర్గం కానివ్వండి, అదేవిధంగా ఈ జడ ప్రపంచం ఏదైతే ఉన్నదో అదంతా కూడాను తదాజ్ఞైవ చేతుం క్షమం, ఆ భగవంతుడి అనుగ్రహంతోనే అది చేతుం అంటే చేష్టితం అంటే ప్రవృత్తిని పొందుతుంది. అంటే తమ తమ వ్యాపారాలను చేస్తారు. భగవంతుడి అనుగ్రహం లేకపోతే వాళ్ళెవరూ కూడా తమ ఏ విధమైనటువంటి కార్యములను చేయలేరు. సతు హరిః పరమస్వతంత్రః. ఆ భగవంతుడు మాత్రం పరమస్వతంత్రః, సర్వోత్తముడు, అదేవిధంగా స్వతంత్రుడు. అంటే వేరే వారి అపేక్ష లేకుండానే భగవంతుడు చేయగలడు. అది బ్రహ్మాది దేవతలకు, రమాబ్రహ్మాది దేవతలకు కానివ్వండి, ముక్తులకు కానివ్వండి, ఎవరికీ కూడా ఆ సామర్థ్యం లేదు. రమాదేవి కూడా ఏదైనా పని చేయాలి అంటే భగవద్ అనుగ్రహంతోనే చేయాలి తప్ప భగవంతుడి అనుగ్రహం లేకపోతే లక్ష్మీదేవికి కూడా ఏ పని చేయడానికి సాధ్యం, శక్తి అన్నటువంటిది సర్వథా లేదు. కానీ భగవంతుడు మాత్రం ఏ వ్యాపారాన్ని చేయాలి అన్నా కూడా వేరే వాళ్ళ సహాయాన్ని భగవంతుడు అపేక్షించడు. అదే తేడా. దీన్నే స్వాతంత్ర్యము అని అంటారు. స్వాతంత్రము అంటే ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం లోక వ్యవహారంలో ఏమిటి అని అంటే, నా ఇష్టం, నేను ఎలాగైనా చేస్తాను అని అంటారు. అంటే ఈ పని చేయడానికి మీరు ఒక విధానంలో చేస్తే నేను మరో విధానంలో చేస్తాను, మీరెవరు నాకు చెప్పడానికి, నేను స్వతంత్రుణ్ణి అని అంటారు. అంటే ఎవరి అపేక్ష లేకుండా తన బుద్ధికి ఏ విధంగా తోచుతుందో, ఏ విధంగా తెలుస్తుందో ఆ విధంగా ఆ పనిని అతడు చేయగలడు. ఇది సామాన్యంగా మనం లోక వ్యవహారంలో చూసేటువంటి ప్రక్రియ. కానీ భగవంతుడి విషయంలో అంటే దేవతా విషయంలో మాత్రం వాళ్లకు మనకు అనుభవం రాదు. ఎందుకు అంటే మనం అజ్ఞజనులం కాబట్టి తత్వాభిమాని దేవతలు కానివ్వండి, రమాబ్రహ్మాది దేవతలు కానివ్వండి, భగవంతుడు కానివ్వండి, మన ద్వారా ఈ కార్యాన్ని చేయిస్తున్నారు అని మనకు అనుభవానికి రాదు. అందువల్లనే మనం అడిగిన వెంటనే ఏం చెబుతాము అంటే, ఎవరు చేస్తున్నారు అనంటే ఎవరి పని చేశారు అంటే నేనే. అక్కడ కీర్తి ఉంటే ఇంకా ఎక్కువగా తనను తాను ఫోకస్ చేసుకోవడానికి మనిషి ప్రయత్నం చేస్తాడు. చేసి నేనే ఈ పని చేశాను తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ చేయలేదు, నేనే చేశాను అని చెబుతాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, నేను ఈ పని అంటే నా అనుభవం ఏమున్నది అంటే నేను చేశాను అన్నటువంటి. కానీ దేవతా విషయంలో ఇదే దేవతలను అడిగితే, లేదు భగవంతుడు నా ద్వారా చేయిస్తూ ఉన్నాడు, భగవంతుడు చేస్తూ ఉన్నాడు, నా ద్వారా చేయిస్తూ ఉన్నాడు అన్నటువంటిది వాళ్ళకు అనుభవానికి వస్తుంది. అది సామాన్యులమైనటువంటి మనకు రాదు. అందువల్ల ఆ భగవంతుడి అధీనంగానే ఎవరు ఏమి చేయాలన్నా కూడా స్వయంగా శక్తి లేనటువంటి వారు భగవద్ అనుగ్రహంతోనే ప్రతి ఒక్క కార్యాన్ని చేస్తారు. అందువల్లనే మనకు లోక వ్యవహారంలో అనేక మాటలు ఉన్నాయి. సంస్కృతంలో తేన వినా తృణమపి నచలతి, ఆ భగవంతుడి ఆజ్ఞ లేనిదే ఒక గడ్డిపోచ కూడా అటు ఇటు అవ్వదు అని మనం చెబుతారు. సంస్కృతంలో ఉన్నది. అదే తెలుగులో అయితే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టలేదు అని అంటాం. అంటే అక్కడ భగవంతుడి అనుగ్రహం అన్నటువంటిది కావాలి అన్నటువంటి దాన్ని మనం చెబుతాం. అంటే ప్రతి ఒక్క కార్యాన్ని చేయడానికి దానికి వెనుక భగవంతుడు ఉన్నాడు అన్నటువంటిది. అదే స్వాతంత్ర్యం. ఈ విధమైనటువంటి స్వాతంత్ర్యం ఉన్నటువంటి వారు లోకంలో ఒక్కరే.
వేరే వాళ్ళు ఇద్దరు స్వతంత్రులు, ముగ్గురు స్వతంత్రులు అని ఉండరు. ప్రధానమంత్రి ఒక్కడే ఉంటాడు ఒక దేశానికి. ఇద్దరు ప్రధానమంత్రులు, నలుగురు ప్రధానమంత్రులు అని ఉండరు. అదేవిధంగా స్వతంత్రులు ఎవరో ఒక్కరే ఉంటారు తప్ప 10 మంది స్వతంత్రులు అని ఎప్పటికీ కాదు, ఎప్పటికీ అవ్వదు కూడా అది. ఆ విధంగా హరిహి స్వతంత్ర, భగవంతుడే స్వతంత్రుడు. ఇంకా ఆ భగవంతుడి స్వరూపాన్ని మరొక విధంగా చెబుతారు. పూర్ణ, అవ్యయ, అగణిత, నిత్య, గుణ, అర్ణవ, ఈ అన్ని విశేషణములు కూడా గుణానికి చెబుతూ ఉన్నారు. పూర్ణమైనటువంటి గుణములు అంటే వ్యాప్తమైనటువంటి, సకల దేశకాలములలో వ్యాప్తమైనటువంటి గుణములు. అవ్యయ అంటే నాశరహితమైనటువంటి, హ్రాసము లేనటువంటి, అంటే వృద్ధి క్షయము లేనటువంటి. అవ్యయ అంటే నాశము లేకపోతే క్షయం, హ్రాసం లేనటువంటి. అగణిత అంటే అసంఖ్యాతమైనటువంటి, నిత్య ఎల్లప్పుడూ ఉండేటువంటి గుణములు. ఆ గుణములతో అర్ణవ అంటే సముద్రం వలె ఉన్నటువంటి అసౌ ఈ భగవంతుడు అని. ఇత్యేవ వేదవచనాన్ని పరోక్తయశ్చ, ఈ విధంగానే సకల వేదములు కూడా చెబుతూ ఉన్నవి. అదేవిధంగా పరోక్తయశ్చ, పర అంటే సర్వోత్తముడైనటువంటి ఆ భగవంతుడు వ్యాస రూపంలో భగవంతుడు వచ్చి చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను పరోక్తయశ్చ అంటే వ్యాసస్వరూపంతో చెప్పినటువంటి, ఒక వ్యాసస్వరూపమే కాదు నారాయణ స్వరూపంతో, హయగ్రీవ స్వరూపంతో చెప్పినటువంటి ఈ మాటలన్నీ కూడాను భగవంతుడి స్వాతంత్ర్యాన్ని, గుణపూర్ణత్వాన్ని, దోషదూరత్వాన్ని చెబుతాయి అని చెప్పి ఆచార్యుల వారు చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ అర్థోయమేవ నిఖిలైరపి వేదవాక్యై అని 22వ శ్లోకంలో ప్రారంభం చేసి ఇక్కడి వరకు కూడా ఆ అర్థములు ఏవి, దానికి ప్రమాణములేవి అన్నటువంటి దాన్ని, ఆధారములేమిటి. మనం ఏదైనా ఒక మాటను చెప్పాలి అంటే దానికి ఏదైనా ఒక ఆధారం ఉండాలి. నిరాధారంగా చెబితే ఎవరు నమ్మరు. అందువల్ల ఆ విధంగా ఆధారములను ప్రతి ఒక్క మాటకు ఆచార్యుల వారు చూపించి ఇదే వేదవచనముల యందు అదేవిధంగా పరోక్తయ వ్యాసస్వరూపంతో, నారాయణ స్వరూపంతో చెప్పినటువంటివన్నీ కూడా ఉన్నాయి. సరే, పరోక్తి అని మీరు చెప్పారు, వేదవచనములు అని చెప్పారు. ఎందుకు, ఏమిటి అందులో ఉన్నటువంటి స్వారస్యం ఏమిటి, దాని గురించి చెప్పగలరా అంటే దానికి ఆచార్యుల వారు చెప్తూ ఉన్నారు. ఏమిటి అంటే మనం ప్రమాణంగా వేటిని స్వీకరించాలి, ఏది ప్రమాణం కాదు. ప్రమాణము అంటే యథార్థం, ప్రమాణం ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం ఏదైతే ఉన్నదో అది ప్రమాణం. ఈ ప్రమాణంలో 2 విధములు అని ఆచార్యుల వారు, మధ్వాచార్యుల వారు చెబుతారు. దాన్ని టీకాచార్యుల వారు స్పష్టంగా చేస్తారు. అనువ్యాఖ్యానంలో, శ్రీమన్యాయ సుధా గ్రంథంలో, అదేవిధంగా ప్రమాణ లక్షణంలో, ప్రమాణ పద్ధతిలో దీని గురించి విస్తారంగా, తర్కతాండవంలో దీని గురించి చాలా విస్తారంగా చర్చలు ఉన్నాయి. అందులో ఈ యథార్థ జ్ఞానం కావాలి అంటే మనకు ఏదైనా వస్తు విషయకంగా యథార్థంగా మనం తెలుసుకోవాలి, ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవాలి అని అంటే దానికి 3 కావాలి అని అంటారు. ఒకటి ప్రత్యక్షం, నిర్దోషమైనటువంటి ప్రత్యక్షం, నిర్దోషమైనటువంటి అనుమానం, నిర్దోషమైనటువంటి ఆగమము అని. ఇప్పుడు మనం ఎవరో అడుగుతారు, డాక్టర్ గారు తమ క్లినిక్ తెరిచారా అని. తెరిచారండి అని అంటాం మేము. అదేమిటి తెరిచారు, ఎలా చెప్తున్నారు అంటే, నేను నా కళ్ళతోనే చూశాను, ఇందాక వాళ్ళు డాక్టర్ గారు వచ్చారు, కారు అక్కడ పార్క్ చేసి క్లినిక్ ఓపెన్ చేశారు అని అంటాం. అంటే అప్పుడు మన ప్రత్యక్షం ప్రమాణం అవుతుంది ఆ విషయంలో. అదేవిధంగా రెండవది అనుమానం. ఇది కాస్త ప్రక్రియ విస్తారంగా ఉన్నది. పొగను చూసి అక్కడ నిప్పు ఉంది అని మనం దాన్ని అనుమానం చేస్తాం. ఇది రెండవ ప్రక్రియ. మూడవది ఆగమం. ఆగమంలోనూ ఒకటి ఆప్తోక్త అంటే లౌకికమైనటువంటి వ్యవహారాలకు ఉపయోగించేటువంటిది.
ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు చెప్పారు ఎవరికో, బ్యాంక్ ఎంప్లాయ్ అంటే బ్యాంక్లో మనం ఏదో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాము, వాళ్ళు లేదు ఇక్కడ మనకు 10% ఇస్తూ ఉన్నారు అని అంటూనే అవునా అని వాళ్ళు చెప్పింది మనం నమ్ముతాం. ఎందుకు అంటే వాళ్ళు మనకు చాలా కావలసిన వాళ్ళు, అందువల్ల వాళ్ళ మాట మీద విశ్వాసం పెట్టి మనం ఇన్వెస్ట్ చేస్తాం. తర్వాత అది ఏదో విపరీతమైతే ఆ మాట వేరు, కానీ ప్రారంభంలో దాన్ని మనం విశ్వాసం చేస్తాం. అందువల్ల ఆప్తోక్తమైనటువంటిది కూడా ప్రమాణమే. ఈ విధంగా ప్రత్యక్షము, అనుమానము, ఆగమము అని ఇంకా అనేకంగా ఇందులో చెబుతారు. అవన్నీ కూడా అనుమానంలోనే అంతర్భావం చేస్తాము అన్నటువంటి మాట ఒకటి ఉన్నది. ఇప్పుడు మనకు కావలసినటువంటిది, మనం ఏదైనా పరతత్వ విషయంలో, భగవద్ విషయంలో మనం తెలుసుకోవాలి అన్నప్పుడు కానివ్వండి, ఇక రెండవది అంటే ధర్మాధర్మ విషయంలో, పాపముల విషయంలో మనం తెలుసుకోవాలి అని అంటే దానికి ఆగమం ఒక్కటే ప్రమాణం. అందువల్ల వేదేతిహాసములు ప్రమాణములు అని చెబుతాం. ఇందులో అనేక వివాదాలు అందరూ కూడా చేస్తారు. పురాణాలు అవి ఎప్పుడో పాత చింతకాయ తొక్కు అన్నటువంటి వ్యవహారాన్ని చేసేస్తారు. కానీ దానికి ఒక ప్రక్రియ, ఒక ప్రధానమైనటువంటి మార్గంలో ఈ వేద ప్రామాణ్యాన్ని సమర్థన చేస్తారు. ఆ విధంగా వేద ప్రామాణ్యాన్ని సమర్థన చేసిన తర్వాత వేదాపౌరుషేయత్వం గురించి విష్ణుతత్వం వినిర్ణయ గ్రంథంలో చాలా దీర్ఘంగా చర్చ చేస్తారు. శ్రీమన్యాయసుధా గ్రంథంలోనూ ఈ విషయం ఉన్నది, తర్కతాండవంలోనూ చేస్తారు. చాలా విస్తారంగా అపౌరుషేయత్వాన్ని వేదములకు చెబుతారు. వేదములు ప్రమాణములు అని సమర్థన చేస్తారు. ఈ విధంగా అది వాద ప్రక్రియ ఉన్నది. అందులో ఆ వేదములు దానికి అనుబంధంగా ఉన్నటువంటివన్నీ కూడాను భగవంతుడి విషయంలో ప్రమాణములు. అక్కడ చెప్పినటువంటి దాన్ని మనం స్వీకరించాలి అన్నటువంటి దాన్ని చెబుతారు. దాని గురించి ఈ తర్వాతి శ్లోకం 30వ శ్లోకం. ఋగాదయశ్చ చత్వారః పంచరాత్రంచ భారతం మూలరామాయణం బ్రహ్మ సూత్రం మానం స్వతస్మృతం. ఋగాదయః ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద అన్నటువంటి 4 వేదములు, అదేవిధంగా పంచరాత్రం, భారతం అంటే మహాభారతం, మూల రామాయణం మరియు బ్రహ్మసూత్రం, ఇవన్నీ కూడాను స్వతః మానం స్మృతం అంటే వేరే దాన్ని అపేక్షించి వీటికి ప్రామాణ్యం అన్నటువంటిది లేదు. ఇవి స్వతః ప్రమాణములు అని వీటిని పిలుస్తారు. ఎందుకు అంటే దానికి సంవాద నిరపేక్షంగా, అంటే ఒక విషయంలో ఒకరు చెప్పిన తర్వాత ఆ విషయంలోనే మరొకరు వచ్చి చెబితే ఆ మొదటి అంటే ఆ ప్రమేయానికి దార్ఢ్యం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది. ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళాలి అని అనుకున్నారు, బ్యాంకుకు వెళ్ళాలి అని మీరు అనుకున్నారు. అనుకున్న వెంటనే ఇవాళ తెరిచిందో లేదో అని ఒక అనుమానం వచ్చింది. పక్కింటి ఆయన్ని అడుగుతాం. అడిగిన వెంటనే లేదు బ్యాంకు తెరిచింది అని ఆయన చెప్పాడు. సరే అని మేము మనకు కావలసినటువంటి పాస్బుక్లు అవి ఇవిను అన్నీ తీసుకొని బ్యాంకుకు వెళ్ళాం. చూసినప్పుడు అతడు చెప్పింది మనకు అది ఆప్తవాక్యంగా ప్రమాణం అవుతుంది. మనం వెళ్ళి చూసినప్పుడు బ్యాంక్ తెరిచే ఉంది, అది ప్రత్యక్ష ప్రమాణం అవుతుంది. అంటే ఈ ప్రత్యక్షము ఇది సంవాదం అవుతుంది అని. అంటే ఒక ప్రమాణం చెప్పేటు ఇది కాస్త కఠినంగానే ఉంటుంది, దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఇవన్నీ సిద్ధాంత రహస్యాలు. దీన్ని మనం ఈ విషయం మనకు ఎంత గట్టిగా తెలుస్తుందో, అంటే మనం ఎంత బాగా తెలుసుకుంటామో అంత మనకు మనం నిలబడినటువంటి భూమి గట్టిగా ఉంటుంది. లేకపోతే కాస్త కింద అంటే ఎవరైనా ఏదైనా ప్రశ్నలు వేస్తే మనం దానికి జవాబు ఇవ్వలేకపోతాం. అందువల్ల ఇవన్నీ కూడాను చాలా అపురూపమైనటువంటి ప్రమాణాలను ఆచార్యుల వారు మనకు ఇక్కడ ఉదాహరణగా చెప్తూ ఉన్నారు. అంటే ఒక ప్రమాణం ద్వారా తెలిసినటువంటి విషయంలో మరొక ప్రమాణం కూడా వస్తే అప్పుడు ఆ ప్రమేయం చాలా గట్టిగా, అంటే దాన్ని ఎవరు కూడా దాన్ని అన్యథా చేయలేరు, అంటే దానికి విపరీతంగా చేయలేరు.
వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని బ్యాంక్ తెరిచింది అని మనకు మన పక్కింటి వాళ్ళు చెప్పిన తర్వాత నేను వెళ్ళి చూసిన తర్వాత ప్రత్యక్షంగా చూసినప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్పింది అది సంవాదం అవుతుంది. ఈ విధంగా సంవాదం లేకుండానే ప్రమాణములు ఇవన్నీ కూడాను. స్వతః ప్రమాణం అంటే మరొక సంవాదం లేకుండానే ప్రమాణములు. ఎందుకు అనంటే వేదముల విషయంలో చెబుతారు, వేదములు అపౌరుషేయములు. అపౌరుషేయములు అనంటే ఏ పురుషులు కూడా రచన చెయ్యలేదు, అది అనాది కాలం నుండి అదే విధంగా ఉన్నాయి. ప్రతి బ్రహ్మకల్పంలోనూ ప్రారంభంలో సృష్టి చేసిన తర్వాత బ్రహ్మదేవుల వారికి భగవంతుడు తన నోటి నుండి వెనకటి కల్పంలో ఉన్నటువంటి వేదములనే భగవంతుడు ఉచ్చారణ చేస్తాడు. దాన్ని బ్రహ్మదేవుల వారు తెలుసుకుంటారు. తర్వాత బ్రహ్మదేవుల వారి ఉపదేశము గరుడ శేష రుద్రాదులు తెలుసుకుంటారు. సరస్వతీదేవి మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు ఉపదేశం చేసిన దాన్ని తర్వాతి వాళ్ళు తెలుసుకుంటారు. ఈ విధంగానే ఉన్నది. అందువల్లనే మన వేదములలో ఉన్నటువంటి ఒక విశిష్టత ఏమిటి అంటే అది గురుముఖేన ఉచ్చారణ చేస్తే శిష్యుడు దాన్ని అదే విధంగా ఉచ్చారణ చేసి దాన్ని తన బుద్ధిలో స్థిరపరుచుకోవాలి. ఇదే విధంగా ఉన్నది. ఇప్పుడు ఒక 30-40 సంవత్సరాలు మాత్రమే దానికంటే కాస్త అటు ఇటుగా అయింది. ఈ వేద భాగములన్నీ కూడా పుస్తకములు ప్రింట్ చేయబడ్డాయి. దానికంటే ముందు ఎక్కడా ప్రింట్ అన్నటువంటిది, మహాభారతాలను రాశారు, పురాణములను రాశారు, కానీ వేదములకు ఎవరు కూడా గ్రంథస్థం చేయలేదు. మరి ఏ విధంగా అనంటే దాన్ని గురువులు ఉపదేశించాలి, శిష్యుడు దాన్ని స్వీకరించాలి. ఇదే విధంగానే ఉన్నది. మొట్టమొదట మ్యాక్స్ మిల్లర్ ఈ పని చేశాడు. దానికి ఒక పుస్తక రూపాన్ని ఇచ్చాడు. అందులో ఎన్నో దోషాలు ఉన్నాయి అని మన వాళ్ళు చూసి తర్వాత దాన్ని మళ్ళీ ప్రింట్ చేస్తూ వచ్చారు. ఆ విధంగా ఎవరు కూడా రాయనటువంటివి, బుద్ధిపూర్వకంగా రాయనటువంటివి వేదములు. ఇక్కడ అనేక విషయాలను అపౌరుషేయత్వ విషయంలో మధ్వాచార్యుల వారు చెబుతారు. ఏమిటి అనంటే ఎవరైనా కూడా ఒక గ్రంథాన్ని రాస్తే వాళ్ళ బుద్ధి దోషములు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా గ్రంథంలో మనకు కనిపిస్తాయి. సర్వజ్ఞులు కానటువంటి వారు ఎవరు రాసినా కూడా అందులో దోషములు ఉండే ఉంటాయి. అందువల్ల ఆ దోషములు ఆ గ్రంథస్థ విషయములో దోషములు ఎలా వస్తాయి అంటే గ్రంథ నిర్మాణాన్ని చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తిలో దోషములున్నవి, అజ్ఞానమో విపరీత జ్ఞానమో ఉన్నాయి. ఆ అజ్ఞానం వల్లనో విపరీత జ్ఞానం వల్లనో అతడు విపరీతంగానే ఆ గ్రంథాన్ని రచన చేశాడు. అప్పుడు అందులో తప్పులున్నవి అని చెబుతారు. ఈ విధంగా ప్రమేయ విషయంలో తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే పురుషుడి బుద్ధి దోషకృతంగానే దోషం వస్తుంది. కానీ వేదములలో మాత్రం సర్వథా ఏ పురుషుడు రచించలేదు అన్న తర్వాత పురుషకృత దోషములు అందులో లేవు. అందువల్ల అది అంటే మేలిమి బంగారము అని మనం అంటాం. అంటే దాన్ని అందులో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా అగ్నిలో వేస్తే అది పరిశుద్ధమవుతుంది బంగారం. ఆ విధంగా ఇది స్వతహా పరిశుద్ధమైనటువంటివి వేదములు. అందువల్ల అందులో చెప్పినటువంటి దాన్ని యథార్థంగానే మనం స్వీకరించాలి. ఇక పంచరాత్ర, భారత, మూల రామాయణం ఇవి మూడు కూడాను సాక్షాత్తుగా సర్వజ్ఞుడైనటువంటి, సర్వజ్ఞత్వాన్ని పరిపూర్ణ జ్ఞానం కల భగవంతుడే వీటిని రచన చేశాడు. పంచరాత్రాన్ని భగవంతుడు నారాయణ రూపంతో ఉపదేశం చేసినటువంటి గ్రంథం పంచరాత్రం. మహాభారతం వేదవ్యాస రూపంతో, మూల రామాయణం హయగ్రీవ రూపంతో భగవంతుడు ఉపదేశం చేశాడు. ఇది శతకోటి ప్రవిస్తరం అని మనం ఈ రామరక్షా స్తోత్రంలో వస్తుంది. శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం అని శతకోటి అంటే 100 కోట్ల శ్లోకాలు ఉన్నవి మూల రామాయణంలో అని చెబుతారు. ఇప్పుడు ఉన్నటువంటిది మనకు వాల్మీకి రామాయణం. అంటే ఆ మూల రామాయణంలో ఉన్నటువంటి విషయాలను బ్రహ్మదేవుల వారు, నారదుల వారు వాల్మీకి ఉపదేశం చేస్తే అప్పుడు వాల్మీకి అందులో ఉన్నటువంటి సార సంగ్రహాన్ని చేసి మనకు రామాయణాన్ని ఇచ్చారు.
అందువల్ల ఇది వాల్మీకి రామాయణమే మనకు ఇప్పుడు దొరికేది. కానీ మూల రామాయణం ఒకటి ఉన్నది. అదేవిధంగా ఈ వీటన్నిటినీ కూడా నిర్ణయం చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి బ్రహ్మసూత్రము అనంతమైనటువంటి వేదముల నిర్ణయాన్ని చేసేటువంటి సామర్థ్యం భగవంతుడికి మాత్రమే ఉన్నది అన్నటువంటి దాన్ని ఆచార్యుల వారు చాలా అద్భుతంగా తృతీయాధ్యాయ తృతీయ పాదంలో దీన్ని గురించి చెబుతారు. ఎవరికీ సాధ్యపడనటువంటి వేదములు, దాన్ని తెలుసుకోవడమే కష్టము అన్న తర్వాత దాన్ని నిర్ణయం చేయడం ఏ విధంగా సాధ్యపడుతుంది అన్నటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దానికి జవాబుగా తృతీయాధ్యాయ తృతీయ పాదంలో అనువ్యాఖ్యానంలో ఆచార్యుల వారు చెబుతారు, మద్జ్ఞానావ్యాకృతాకాశే ప్రాప్నోతి పరమాణుతాం. ఈ అనంత వేదములు కూడా నా యొక్క జ్ఞానం ఎంత ఉన్నది అంటే భగవంతుడే చెప్పేటువంటి మాట. నా జ్ఞానం అవ్యాకృత ఆకాశం అంత ఉంటే అందులో అనంతమైనటువంటి వేదములు పరమాణు రూపంలో ఉంటాయి. అందువల్ల నాకు నిర్ణయం చేసేటువంటి శక్తి ఉన్నది అని స్వయంగా వ్యాసుల వారు చెప్పినటువంటి మాటను ఉదాహరణ చేసి మనకు మధ్వాచార్యుల వారు తెలియపరుస్తారు. అందువల్ల బ్రహ్మసూత్రములు సకల వేదములకు నిర్ణాయకములైనటువంటివి. దీని ద్వారానే పంచరాత్ర మహాభారత, అదేవిధంగా మూల రామాయణములను కూడా మనం యథార్థంగా తెలుసుకోవచ్చు. అందువల్ల అన్నింటికీ మూలాధారం ఏది అంటే బ్రహ్మసూత్రము. ఆ బ్రహ్మసూత్రములలో దాన్ని సరిగా తెలుసుకుంటే దానివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఇంకా దేనివల్లనూ కలగదు. మిగిలిన అన్నీ కూడాను దీని ఆధారంగానే చెప్పబడి ఉంటాయి. అంతటి దివ్యమైనటువంటిది బ్రహ్మసూత్రములు. ఇవన్నీ కూడా స్వతఃమానం, స్వతః ప్రమాణములే. అందువల్ల వీటిలో ఏ విధంగా చెప్పారో దానిని మనం తెలుసుకోవాలి. దాని ఇప్పుడు 30వ శ్లోకంలో చెప్పినటువంటి విషయాన్నే కాస్త విడమరచి మనకు విస్తారం చేసి చెబుతారు. 31వ శ్లోకంలో అవిరుద్ధంతు యత్వస్య ప్రమాణం తచ్చ నాన్యథ ఏతద్విరుద్ధం యత్తు స్యాత్ నతన్మానం కథంచన. యత్తు ఏదైతే అస్య ఈ వేదేతిహాస అంటే వేద పంచరాత్ర మహాభారత మూల రామాయణములకు అవిరుద్ధం అంటే ఇందులో రుగాది వేదముల్లో కానివ్వండి, మూల రామాయణంలో కానివ్వండి, భగవంతుడి సర్వోత్తమత్వాన్ని, గుణపూర్ణత్వాన్ని, దోషదూరత్వాన్నే చెబుతూ వెళతారు. అందువల్ల ఇక్కడ చెప్పినటువంటి దానికి అవిరుద్ధంగా, విరోధం లేకుండా ఉంటే అది ప్రమాణం. తచ్చ అన్యథాన, అది అప్రమాణము అని చెప్పరాదు, అది ప్రమాణమే. వేదానికి అనుసారంగా ఇది చెబితే మిగిలిన విషయాలను దాన్ని మనం స్వీకరించాలి. ఏతద్ విరుద్ధం యత్తు స్యాత్, ఈ వేదములకు కానివ్వండి, పంచరాత్ర మహాభారత మూల రామాయణములకు కానివ్వండి విరుద్ధంగా చెబితే అది తత్ మానం కథంచన, అది ప్రమాణం కాదు, సర్వథా ప్రమాణం కాదు అని చెబుతారు. ఇది పరతత్వ విషయంలో మనం తెలుసుకోవలసినటువంటి జాగ్రత్తలు. అంటే మన ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితికి మనం ఒక ఉదాహరణను తెలుసుకుందాం. ఇప్పుడు కరోనా టెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఆ కరోనా టెస్టుల్ని ఆ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏదైతే ఉందో అది ఏ ల్యాబ్లకు ఈ ల్యాబుల్లో దాన్ని చేయవచ్చు అని పర్మిషన్ ఇచ్చారో అందులోనే వాళ్ళు మాత్రమే చేయాలి తప్ప ఏదో ల్యాబ్లో చేస్తే దానికి అది సరిగా ఉన్నా లేకపోయినా దాన్ని అంటే అది అథెంటిక్ అని మనం పరిగణించం. ఎందుకు అంటే అక్కడ మెయిన్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఎలా చెబుతారో దాని విధంగానే మొత్తం భారతదేశం వాళ్ళు దానికి అనుబంధంగానే మనం నడుచుకోవాలి. ఇదే ప్రపంచ విషయంలో కూడా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏది చెబుతారో దాని మీద ఆధారపడి సకల దేశములు కూడా దాన్ని ఒక అంటే మానదండంగా పెట్టుకొని వాళ్ళు ఏది చెబితే దానిని అనుసరిస్తారు మిగిలిన వాళ్ళందరూ కూడా. ఎందుకండి వాళ్ళు చెప్పిందే ఎందుకు అని అంటే అది అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద డాక్టర్స్ వాళ్ళు తమ జీవితాలను మొత్తం దానిలోనే ధారపోసి
వాళ్ళు కష్టపడి దాన్ని ఏర్పాటు చేసుకొని ఇది అంటే సైన్స్కి అంటే మెడికల్ సైన్స్ ఏ విధంగా ఉండాలి, దానికి ప్రమాణములు ఏమిటి, ఏ విధంగా దాన్ని అన్నిటినీ నిర్ణయించి చెబుతారు. అందువల్ల వాళ్ళు చెప్పినటువంటి దాన్ని మిగిలిన వాళ్ళందరూ ఫాలో అవుతారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఆచార్యుల వారు దాన్ని అదే విధంగానే చెబుతారు. మనకు స్వతః ప్రమాణములు ఇవి, దానికి అనుబంధంగా ఏవైతే ఉన్నాయో అవి వాటిని అవశ్యంగా స్వీకరించండి. దానికి విరుద్ధంగా ఎవరు చెప్పినా కూడా దాన్ని సర్వథా స్వీకరించవద్దు. దాన్నే చెబుతున్నారు. ఎత్తు అస్య అవిరుద్ధం, ఈ వేదేతిహాస పంచరాత్రములకు ఏదైతే అవిరుద్ధంగా ఉన్నదో దాన్ని అవశ్యంగా ప్రమాణంగా స్వీకరించండి. దీనికి విరుద్ధంగా ఉన్నటువంటి దాన్ని సర్వథా అది ప్రమాణము కాజాలదు. తర్వాత 32వ శ్లోకంలో దీని గురించే మరొక మాటను చెబుతారు. అదేమిటి అనంటే, వైష్ణవాని పురాణాని పంచరాత్రాత్మకత్వతః ప్రమాణాన్యేవ మన్వాద్యాః స్మృతయోప్యనుకూలతః. వైష్ణవాని పురాణాని, వైష్ణవ పురాణములు కూడా ఉన్నవి కదండి, విష్ణు సర్వోత్తమత్వాన్ని చెప్పేటువంటివి. మరి వాటిని ఎందుకు పరిగణించలేదు? పంచరాత్రాన్ని చెప్పారు, మహాభారతాన్ని చెప్పారు, మూల రామాయణాన్ని చెప్పారు, బ్రహ్మసూత్రమును చెప్పారు. వైష్ణవ పురాణములు ఉన్నవి, భాగవత పురాణం ఉన్నది, అది వైష్ణవ పురాణం. ఆ వైష్ణవ పురాణములను మనం ఎందుకు స్వీకరించలేదు అనంటే, ఆ వైష్ణవ పురాణములు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా పంచరాత్రాత్మకత్వత, పంచరాత్రముల నుండి స్వీకరించి ఈ వైష్ణవ పురాణాలను చేశారు. అందువల్ల పంచరాత్రాన్ని అక్కడ స్వీకరించారు. అందువల్ల వైష్ణవ పురాణాలను ప్రత్యేకంగా చెప్పలేదు. ఇప్పుడు మనకు ఉన్నటువంటివి 10వ అధ్యాయంలో మధ్వాచార్యుల వారు చెబుతారు. ఇప్పుడు మనకేమిటి 18 పురాణాలు అని చెబుతూ ఉన్నారు కదా, ఇవన్నీ కూడా పురాణ గ్రంథ సంగ్రహాన్, పురాణ గ్రంథముల సంగ్రహాన్ని చేసి మనకు వ్యాసుల వారు ఇచ్చారు. మూల పురాణములు చదివేటువంటి బుద్ధి మనకు లేదు, ఆ యోగ్యత కూడా మనకు లేదు. అందువల్ల పురాణ గ్రంథ సంగ్రహాన్ని చేశారు. ఆ మొత్తం పురాణాలు అది ఆది భాగవతము అని చెబుతారు. అది 100 కోటి శ్లోకములతో నిండి ఉన్నటువంటిది. అందువల్ల అది చదవడానికి మానవులకు సాధ్యపడదు అని సంగ్రహం చేసి ఇచ్చినటువంటివి ఈ పురాణములన్నీ కూడాను. అందువల్ల అందులో వైష్ణవ పురాణాలు, బ్రాహ్మ పురాణాలు, శైవ పురాణాలు అని మూడు విధములు. అందులో వైష్ణవ పురాణాలను ఈ పంచరాత్రముల ద్వారా, పంచరాత్రాలను ఆధారంగా చేసుకొని వైష్ణవ పురాణాలను వ్యాసుల వారే నిర్మాణం చేశారు. ఇక శైవ పురాణాలన్నింటికీ కూడా మూలమేది అంటే పాశుపత శాస్త్రం. ఆ పాశుపత శాస్త్రం ఏమిటి, దాని గురించి తర్వాత ఇదే అంటే ఇక్కడే ఇంకో 2-3 శ్లోకాల తర్వాత చెబుతారు. ఆ పాశుపత శాస్త్రాలను ఆధారంగా చేసుకొని శైవ పురాణాలను, స్కంద పురాణం, లింగ పురాణం మొదలైనటువంటివన్నీ కూడాను అవి దాని ఆధారంగా చెప్పినటువంటివి. పాశుపత శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని అక్కడ శివ సర్వోత్తమత్వాన్ని ఆ పురాణాల్లో చెబుతారు. దానికి మూలం ఏమిటి అంటే పాశుపత శాస్త్రం. ఇక బ్రాహ్మ పురాణాలు అని ఉన్నవి. ఆ బ్రాహ్మ పురాణాలు అంటే దానికి వేదంలో ఆపాతత పైన చూడడానికి ఏ అర్థమైతే మనకు కనిపిస్తుందో ఆ అర్థాన్ని పెట్టుకొని బ్రహ్మ సర్వోత్తమత్వాన్ని చెప్పేటువంటి పురాణాలు ఏవైతే ఉన్నావో అవి బ్రహ్మ పురాణాలు. భవిష్యత్ పురాణము మొదలైనటువంటివన్నీ కూడాను ఇవి బ్రహ్మ పురాణాలు అని చెబుతారు. అంటే వైష్ణవ పురాణాలకు మూలం పంచరాత్రం, శైవ పురాణాలకు మూలం పాశుపత శాస్త్రం, బ్రహ్మ పురాణాలకు మూలం వేద ఆపాత అర్థము. ఆపాత అంటే పైన, అంటే బ్రహ్మసూత్రములతో నిర్ణయించి చెప్పినటువంటి అర్థం కాదు. బ్రహ్మసూత్రములు లేకుండా ఇప్పుడు ఎంతోమంది ఇంట్లో ఖాళీగా కూర్చొని ఒక 4 పుస్తకాలను చదివేసి వేదాలకు అర్థాలను రాసేస్తున్నారు. అవన్నీ కూడాను ఏవైతే ఉన్నాయో అది వాళ్ళకు జ్ఞానము లేదు, విపరీతమైనటువంటి అజ్ఞానము ఉన్నది. కానీ అదొక వ్యాపకంగా పెట్టుకొని సత్కార్యము అన్నటువంటి భావనతో చేస్తూ ఉన్నారు. ఆ వేదాలకు అర్థం చెప్పడం ఏమిటి, దాని సంగతి ఏమిటి, చాలా విచిత్రంగా ఉన్నది. అది ఋషి పరంపర ఉంటేనే దానికి అర్థాన్ని చెప్పగలం.
అంతే తప్ప ఋషి పరంపర ఎప్పుడైతే మనకు కలియుగంలో విచ్ఛిన్నమైంది, అందువల్ల వేదార్థాలను ఎవ్వరూ కూడా సరిగా చెప్పలేరు. అందువల్ల ఆపాత పైకి ఏది కనిపిస్తుందో అదే నిజమైనటువంటి అర్థమని ఒక 4 పుస్తకాలను పెట్టుకొని చెప్పడం ఏదైతే ఉన్నదో, ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, మీకు చాలా మంది దర్శనమిస్తారు, అంటే వేదార్థాలను చెప్పడానికి. అందువల్ల ఈ విధంగా ఉన్నటువంటిది దాన్నే ఇక్కడ ఆచార్యుల వారు చెబుతున్నారు. వైష్ణవాని పురాణాన్ని పంచరాత్రాత్మకత్వత, పంచరాత్రము నుండి వైష్ణవ పురాణాలను స్వీకరించారు, అందువల్ల అవి ప్రమాణములే. ఇక మను అంటే మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, పరాశర స్మృతి మొదలైనటువంటి స్మృతి గ్రంథాలన్నీ కూడా ఉన్నాయి కదండి. వాటి సంగతి ఏమిటి అనంటే మన్వాద్యాః స్మృతయః అనుకూలతః ప్రమాణాన్యేవ. మన్వాది స్మృతులు అవి వేదాలకు అనుకూలంగానే చెప్పబడ్డాయి, అందువల్ల అది ప్రమాణములే. అందువల్ల వాటిని కూడా ప్రమాణంగా, అంటే సామాన్య అజ్ఞజనులకు ఆ వేద రహస్యమును తెలుసుకునేటువంటి సామర్థ్యం లేదు, అందువల్ల ఆ స్వయంభవ మను కానివ్వండి, మిగిలిన వాళ్ళందరూ పరాశరులు కానివ్వండి, వాళ్ళు స్మృతి ఆ వేదముల్లో ఉన్నటువంటి అర్థాన్ని సరళ భాషలో మనకు తెలిపినటువంటి గ్రంథాలే స్మృతి గ్రంథాలు. అవి వేదానుసారంగానే ఉంటాయి తప్ప వేదానికి విరుద్ధంగా ఎప్పుడు కూడా అవి ఉండవు, అందువల్ల అవి కూడా ప్రమాణములే. ఈ ప్రమాణములు అప్రమాణములు దీనికి ఏదైనా ఒక మానదండం ఉన్నదా అని అంటే ఉన్నది. ఏమిటిది అంటే దాన్ని 33వ శ్లోకంలో చెబుతారు. ఏతేషు విష్ణోరాధిక్యం ఉచ్యతే అన్యస్య న క్వచిత్ అతస్తదేవ మంతవ్యం నాణ్యతాథు కథంచన. ఏతేషు ఈ వేదముల్లో కానివ్వండి, మహాభారత మూల రామాయణముల్లో, పంచరాత్రముల్లో, అదేవిధంగా బ్రహ్మసూత్రముల్లో అక్కడ విష్ణాధిక్యాన్ని, విష్ణు సర్వోత్తమత్వాన్ని అక్కడ చెబుతారు. అందువల్ల అన్యస్య క్వచిత్న, వేరే వాళ్ళ సర్వోత్తమత్వాన్ని అమ్మవారు అందరికీ కూడా ప్రధాన శక్తి అని, ఆ అమ్మవారి ద్వారానే అందరూ కూడా జన్మిస్తారు, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అమ్మవారే మూలము అని ఒక్కొక్క ప్రవచనాల్లో చెబుతారు. వాళ్లే మరొక భాగవత ప్రవచనంలో చెబుతారు శ్రీకృష్ణుడే సర్వోత్తముడు అని. వాళ్లే శివరాత్రి నాడు అదే ప్రవచనకారుణ్ణి మీరు కూర్చోబెట్టండి, అప్పుడు ఆ లింగ పురాణాన్ని చెబుతూ ఆ విష్ణు లింగ మూలంని వెతకడానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుల వారు పైకి వెళుతూ వెళుతూ ఎక్కడ ప్రారంభం ఎక్కడ అని ఆది చూడడానికి వెళ్ళారు. వాళ్ళు ఇంకా వెళుతూనే ఉన్నారు తప్ప అక్కడ వాళ్ళకు అది లింగం మూలము ఆధారము కనిపించలేదు, ఆధారము దాని పైభాగము కనిపించలేదు అని వాళ్ళే చెబుతారు. అంటే ఆ ప్రసంగానుసారంగా ఒక్కొక్కసారి అమ్మవారు సర్వోత్తమురాలు అవుతుంది, ఒక్కొక్కసారి విష్ణువు సర్వోత్తముడు అవుతాడు, మరొకసారి శంకరుడు సర్వోత్తమం. ఈ విధంగా ఉన్నటువంటివి పురాణాలు. ఆ విధంగానే వ్యాసుల వారు చెప్పారు, దానికి కారణము ఉన్నది ఆ విధంగా చెప్పడానికి. కానీ ఈ వేదం మహాభారతంలో అన్యస్య నక్వచిత్, వేరే వాళ్ళ సర్వోత్తమత్వాన్ని చెప్పలేదు. దీన్ని గట్టిగా తెలుసుకోండి. అందువల్ల తదేవ మంతవ్యం, దాన్నే విష్ణు సర్వోత్తమత్వాన్ని ఏ గ్రంథముల్లో అయితే ప్రతిపాదించారో అదే మనకు మూలము, ప్రమాణము. అన్యత కథంచన, దీనికి విరుద్ధంగా ఏది చెప్పినా కూడా దాన్ని మీరు విశ్వసించవద్దండి అని ఆచార్యుల వారు మనకు చెబుతున్నారు. దీనిని ఊరికే నోటి మాటతో ఆచార్యుల వారు చెప్పలేదు, మరీ అలా అనుకోవద్దండి. ఆ ప్రవచనకారులకు మధ్వాచార్యుల వారికి తేడా ఏమిటి, వాళ్ళు అలాగే చెప్పారు వీళ్ళు ఇలాగే చెప్పారు అని అనుకోవద్దండి. దీన్ని ఆచార్యుల వారు బ్రహ్మసూత్రముల్లో ప్రతి ఒక్క అధికరణంలో 2వ అధ్యాయంలో దీన్ని చాలా అద్భుతంగా సమర్థన చేస్తారు. యుక్తి ఉన్నది మనకు. అదేవిధంగా వేదములను ఉదాహరణ చేస్తారు, పురాణములను ఉదాహరణ చేసి ఈ విషయాలను అన్నిటినీ కూడా ఆచార్యుల వారు సమర్థన చేస్తారు. అంత ఈజీగా ఏదో నోటి మాటతో నేను చెప్తూ ఉన్నాను మీరు మాధ్వులందరూ కూడా నమ్మేయండి అని ఎప్పుడూ ఆచార్యుల వారు చెప్పలేదు. అందువల్ల మాధ్వమతాన్ని అది ఇంత విచిత్రంగా ఉంది అంటే దాని లోతుకు వెళ్ళినంత మీకు అందులో విశ్వాసం ఎక్కువగా కలుగుతుంది. ఏమైపోయింది అంటే ఏదో ఆరాధనలప్పుడు మఠానికి వెళ్ళడము, లేకపోతే పితృకార్యాలప్పుడు మఠానికి వెళ్ళడము,
అంత తప్పి ఏదో భాగవత ప్రవచనాలను 4 సార్లు ఓ 10 సార్లు విన్నామండి అనంటే దానితో మధ్వమత రహస్యాలు మనకు తెలియవు. అది తెలుసుకోవాలి అంటే తాత్పర్య నిర్ణయము, గీతా భాష్యము, ఉపనిషద్ భాష్యాలు, ముఖ్యంగా బ్రహ్మసూత్ర భాష్యాన్ని, అనువ్యాఖ్యానాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు ఇది మనకు స్పష్టంగా తెలుస్తుంది. లేకపోతే మాధ్వులు ఎవరు అంటే అంగారాక్షతలు పెట్టుకొని మఠాలకు వెళ్ళి భోజనం చేసి వస్తే చాలు, పంచామృతం ఇస్తారు, దాన్ని స్వీకరిస్తే చాలు, ఇంతటితో మధ్వమతాన్ని ఎప్పటికీ కూడా ఆపేయొద్దండి. దాని రహస్యాలు చాలా ఉన్నాయి, తెలుసుకునేటువంటి ఆసక్తి ఉండాలి. అదేవిధంగా తెలిపేటువంటి సరి అయినటువంటి మార్గంలో చెప్పేటువంటి గురువులు కూడా మనకు దొరకాలి. అప్పుడే ఇవి రెండు మనకు సిద్ధిస్తాయి. అందువల్ల విష్ణాధిక్యాన్ని ఎక్కడైతే చెబుతారో దాన్ని సర్వథా ప్రమాణంగా మీరు స్వీకరించండి, దాని విరుద్ధంగా ఉంటే దాన్ని స్వీకరించవద్దండి అని చెబుతారు. ఇక దాని తర్వాతి శ్లోకంలో మరి ఈ పాశుపత శాస్త్రాన్ని చెప్పారు. పాశుపత శాస్త్ర ఆధారంగానే శైవ పురాణాలన్నింటినీ కూడా వ్యాసుల వారే చెప్పారు, మళ్ళీ వేరే వాళ్ళు కాదు. అటువంటప్పుడు వ్యాసుల వారు చెప్పినటువంటి దాన్ని మనం ఎందుకు గ్రహించకూడదు? ఆ పురాణాలను చదువుతాము, అక్కడ ఈశ్వరుడికి, శంకరుడికి సర్వోత్తమత్వాన్ని చెప్పారు, దాన్నే మనం విశ్వసిస్తాము అనంటే వద్దు అని చెబుతారు. ఎందుకు అంటే 34వ శ్లోకంలో చెబుతారు, మోహార్థాన్యన్య శాస్త్రాణి కృతాన్యేవాగ్నయా హరేః తస్తేషూక్తమగ్రాహ్యం అసురాణం తమోగతేః. అన్యశాస్త్రాణి, మిగిలిన శాస్త్రములు అంటే పాశుపతాది శాస్త్రములు, హరేః ఆజ్ఞయా కృతాని, హరేః ఆజ్ఞయా కృతాని, భగవంతుడి ఆజ్ఞ ద్వారానే వాటిని రచన చేశారు. ఎందుకు అనంటే మోహార్థాని అంటే, మోహం అంటే అజ్ఞానం, విపరీత జ్ఞానం. ఆ అజ్ఞాన విపరీత జ్ఞానములు కలగాలి, అదే ప్రయోజనంగా దానిని రచన చేశారు. అతః అందువల్ల తేషు ఉక్తం అగ్రాహ్యం, తేషు ఆ గ్రంథముల్లో ఉక్తం చెప్పబడ్డటువంటి దాన్ని అది అగ్రాహ్యం, దాన్ని స్వీకరించవద్దు. ఎందుకు అంటే అసురాణం తమోగతేః, అసుర జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తమస్సుకు పంపించాలి అంటే ఇదే ఒక మార్గం. అందువల్ల ఈ మార్గాన్నే భగవంతుడు స్వీకరించి, అంటే బుద్ధి భ్రమణ ఎప్పుడవుతుందో అందరూ కూడా వేదములలో ఉన్నటువంటి అర్థాన్నే స్వీకరించేశారు, దాన్ని అర్థం చేసుకున్నారు అంటే అప్పుడు అయోగ్యులకు మనం దాన్ని అంటే మోక్షాన్ని ఇవ్వవలసి వస్తుంది భగవంతుడికి. అందువల్ల అది సరి అయినటువంటిది కాదు అని భగవంతుడు ఏం చేస్తాడు అంటే శంకరుడికి, రుద్రుల వారికే చెబుతారు, నీ సర్వోత్తమత్వాన్ని ప్రతిపాదించేటువంటి శాస్త్రాలని నువ్వు రచన చెయ్యి. స్వామి దానివల్ల నాకు పాపం వస్తుంది కదా అంటే, నా ఆజ్ఞ ఉంది, నువ్వు రాయి అని భగవంతుడే ఆజ్ఞ చేస్తాడు. అందువల్ల భగవదాజ్ఞతో వాళ్ళు రచన చేసినటువంటివి పాశుపతాది శాస్త్రములు. అక్కడ శంకరుల వారే తన సర్వోత్తమత్వం గురించి చెబుతారు. ఇదంతా ఎందుకు అనంటే అసురాణం తమోగతే, అసురులను తమస్సుకు పంపించాలి. అందువల్ల ఈ శాస్త్రములన్నిటినీ కూడా మోహశాస్త్రములను రచన చేశారు. అర్థమైందా? అందువల్ల మోహశాస్త్రముల్లో చెప్పినటువంటి దాన్ని సర్వథా మీరు స్వీకరించవద్దండి. ఎక్కడైతే భగవంతుడి సర్వోత్తమత్వాన్ని చెప్పారో దానినే అవశ్యంగా స్వీకరించండి తప్ప మిగిలిన దాన్ని స్వీకరించవద్దు. దాన్ని కొంచెం ఈశ్వర్లు వారు చెప్పిన మాటేనా ఇది? ఏది? ఈ మోహశాస్త్రం చేసింది హరి ఆజ్ఞతో అనేది. అవును, ఇది పురాణంలో ఉన్నటువంటి మాటనే. ఇది తర్వాత వస్తుంది, ఇంకా దీని గురించి ఇంకా విస్తారంగా చెబుతారు. శ్రీహరి ఆజ్ఞ చేశారు కదండి. అదే శ్రీహరి ఆజ్ఞ చేశారు. ఈ శ్లోకం వచ్చింది మధ్వాచార్యుల వారు చెప్పిందే లేకుంటే లేదు, ఇది మధ్వాచార్యుల వారు చెప్పింది. మధ్వాచార్యుల వారు చెప్పిందే. అవునవును, మోహార్థాన్యన్య శాస్త్రాన్ని. దీనికి సంవాదం అంటే ప్రమాణాన్ని ఆచార్యుల వారు ముందు చూపిస్తారు.
దీనికి ప్రమాణాన్ని, ఇది మధ్వాచార్యుల వారి వాక్యమే, దీనికి వాక్యం. ప్రమాణాన్ని చూపిస్తారు. పురాణంలో వచ్చినటువంటి దాన్ని అతత్యాని వితత్యాని దర్శయస్వ మహాభుజ ఆ శ్లోకం, ఆ ప్రకాశం శ్లోకం. గురుజ, అది అది పురాణంలో ఉన్నటువంటి వాక్యం. ఇది ఆచార్యుల వారు చెప్పినటువంటి మాట. అవునండి, అర్థమైంది. 35వ శ్లోకం. యస్మాత్ కృతాని తానీహ విష్ణునోక్తైః శివాదిభిః యేషాం యన్న విరోధి స్యాత్ తత్రోక్తం తన్న వార్యతే. యస్మాత్, ఏ కారణం చేత, విష్ణునా ఉక్తైః శివాదిభిః, భగవంతుడి ఆజ్ఞ చేత రుద్రాది దేవతలు తాని కృతాని, ఈ మోహశాస్త్రాలను రచన చేశారో, అందువల్ల దానిని అగ్రాహ్యం, అందులో చెప్పినటువంటి దాన్ని అగ్రాహ్యము అంటే దాన్ని స్వీకరించవద్దు. మొత్తాన్ని అంటే అందులో ఉన్నటువంటి అక్షరము అగ్రాహ్యమా అంటే కాదు అని చెబుతారు. ఎందుకు అంటే ఏషాం యన్న విరోధి స్యాత్ తత్రోక్తం తన్న వార్యతే. అందులో కొన్ని మాటలు వేదములకు సంవాదిగానే ఉన్నాయి, వేదార్థాలనే అవి కూడా చెప్తూ ఉన్నాయి. అందువల్ల అటువంటి మాటలను సర్వథా స్వీకరించండి. ఆ వేద అర్థాలకు ఏది విపరీతంగా ఉన్నాయో దానిని స్వీకరించవద్దు. తత్రోక్తం తన్నవార్యతే. ఏది విరోధి కాదో దాన్ని స్వీకరించండి. విష్ణు మహిమను అక్కడ చెబితే అవశ్యంగా స్వీకరించండి. విష్ణు మహిమ లేకుండా విష్ణు సర్వోత్తమత్వానికి విపరీతంగా చెబితే దానిని స్వీకరించవద్దు అని చెప్తూ ఉన్నారు. ఈ విషయంలోనే ఇంకా అనేక మాటలను ఆచార్యుల వారు చెబుతారు. దాన్ని మనం తర్వాత అంటే బ్రహ్మాండ పురాణంలో, వరాహ పురాణంలో వచ్చినటువంటి మాటలను ఆచార్యుల వారు ఉదాహరణ చేస్తూ మనకు చెబుతూ వెళతారు. దాన్ని మనం స్పష్టంగా అక్కడక్కడ ఆ ప్రసంగానుసారంగా దాన్ని తెలుసుకోవాలి. ఇది ఈ విధంగా ఉంది అంటే ఇప్పుడు ముందుకు ఎలా వెళతామో అదే విధంగా మళ్ళీ ప్రారంభం నుంచి మళ్ళీ వస్తే అప్పుడు ఇంకా మనకు క్లారిటీ ఇందులో ఉంటుంది. అంటే ఏ శ్లోకంలో ఏమి చెప్పారు, దానికి వెనక శ్లోకంలో ఏమి, ఇది ఎందుకు వచ్చింది, ఈ విధంగా ప్రతి ఒక్క దానికి సంగతిని చూసుకుంటూ వెళితే అప్పుడు ఆచార్యుల వారి దూరదృష్టి, అంటే దూరదృష్టి అనడం తప్పవుతుందేమో, స్పష్టత మనకి ఇంకా ఎక్కువగా కనిపిస్తూ వెళుతుంది. ఆ విధంగా మనం తెలుసుకోవాలి. శ్రీకృష్ణ అర్పణమస్తు. నా అహంకర్త. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదు అంటే సమాప్తి చేస్తాను. నమస్కారం. హైగ్రీవమూర్తి, చెప్పండి. ఈ యస్మాత్ కృతాని తాని, ఇందులో గర్భు వార్యతే కదా, అంతే కదా లాస్ట్. అంటే అది స్యాత్ అని ఒకటి ఉంది, వార్యతే అని, అది నైతో అన్వయం చేసుకొని చెప్పాలి. న స్యాత్ అంటే విరోధం లేదో దాన్ని నవార్యతే, దాన్ని మనం అంటే స్వీకరిస్తాము, దాన్ని నిరాకరణ చెయ్యము అని అర్థం. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏమైనా ఉంటే అడగండి, లేకపోతే సమాప్తి చేస్తాను. సమాప్తి చేయొచ్చు అంటారా? శ్రీకృష్ణార్పణమస్తు. నాహంకర్త హరికర్త తత్పూజా కర్మచాఖిలం తథాపి మత్కృతా పూజ తత్ప్రసాదేన నాన్యథ తద్భక్తిస్తత్ఫలం మహ్యం తత్ప్రసాద పునః పునః కర్మన్యాసో హరావేవం విష్ణోస్తృప్తికరస్సదా అనేన భావి యత్పుణ్యం తదాప్నోతు గురుర్మమ. శ్రీ